సందీప్ రెడ్డి. హలో అండి. హాయ్. ఇంటర్వ్యూకి వచ్చారా? లేదు, ఇంటర్నెట్ ఫ్రీ అంటే వాడుకోవడానికి వచ్చాను. ఓ ఫ్రీ వైఫైయా? కొంచెం పాస్వర్డ్ చెప్తారా? రిసెప్షన్లో వెళ్ళి అడగండి. మీరు చెప్పొచ్చుగా. రాసుకోండి. ఎం యు యు ఎస్ ఎస్ కే కే ఓ ఓ ఎన్ ఎన్ ఐ కే కే యు యు ఆర్ ఆర్ సి సి హెచ్ హెచ్ ఓ. ఓ. రాంగ్ పాస్వర్డ్ అంటుందండి. రే డంబనాసన్, కాసేపు ఏం మాట్లాడకుండా మూసుకొని కూర్చో. అసలే ఇంటర్వ్యూ నాకు చాలా ఇంపార్టెంట్. చాలా టెన్షన్గా ఉంది. ఓ అయితే ఇంటర్వ్యూకి వచ్చారా మీరు? మరి ఇందాక కాదన్నారు. నాకైతే రెఫరెన్స్ ఉందండి. మా ఫ్రెండ్ గడి గర్ల్ ఫ్రెండ్ రెండో తమ్ముడు మూడో కజిన్ వాళ్ళ నాన్న ఇక్కడ వర్క్ చేస్తారంట. ఇంటర్వ్యూస్ ఉన్నాయని చెప్తే వచ్చా. మరి మీరు? నాకు అలా ఎవ్వరు లేరండి. అప్గ్రేడ్ ఉందంతే. దాంట్లో ఏదైనా ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తే దానికి సెట్ అయ్యే జాబ్ ఆపర్చునిటీస్ వాళ్ళే నోటిఫై చేస్తారు. ఓహో, అతను నంబర్ ఇస్తారా కొంచెం? నేను చాట్ చేస్తా. శ్రీరాశి. ఆఫర్ లెటర్ తీసుకొచ్చి చెప్తాను ఈ పని. చిల్లీ గర్ల్. ఆఫర్లో డిస్కౌంట్లో ఉండడానికి ఏదైనా షాపింగ్ మాలా? పూర్ ఫెలో. ఇడియట్. Yeah, Rajgopal, don't worry. I think we can close this position. మే ఐ కమ్ ఇన్ సార్? Yes, please come in. హలో. Hello, please take your seat. Your resume, please. గుడ్ మార్నింగ్ సార్. Good morning. Good morning, sir. Rajesh. గుడ్ మార్నింగ్. So, panel, this is Siri Rasi. తెలుసు. నీకెలా తెలుసు? అదే రెజ్యూమేలో చూసాను సార్. ఓ వెరీ షార్ప్. అందుకే ఇష్టం నువ్వు నాకు. అది కూడా తెలుసు సార్. ఎనీవే, Siri Rasi, let me introduce the panel. I am Nandagopal, project manager. హలో సార్. He is Rajgopal, HR. హలో. హలో సార్. And he is Rajesh. He will be your technical lead when you join. ఇఫ్ షీ ఎవర్ జాయిన్స్. హలో రాజేష్. సార్. హలో. హలో సార్. సీనియర్ అయినంత మాత్రాన సార్ అనాల్సిన అక్కర్లేదు. జస్ట్ కాల్ మీ రాజేష్. ఇంతకీ ఏ ఊరు? హైదరాబాద్. ఓ, పుట్టింది రాజమండ్రి, పెరిగింది ఇక్కడే హైదరాబాద్. ఓకే. మీరు పెద్ద పెరిగినట్టు కనపడట్లే. యో హాట్. అదే ఇట్స్ హాట్. ఎండ కొట్టింగ్, చెమట పట్టింగ్. ఏంటి అస్తమానం వెనక్కి తిరిగి చూస్తున్నావు? అంటే మా క్లాస్ వాళ్ళు ఎవరన్నా సీనియర్తో మాట్లాడడం చూస్తే అంతే, ఇంకా కాలేజ్ మొత్తం రూమర్ స్ప్రెడ్ అయిపోయి నో 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 నో. ఓ, అయినా పర్లేదులే, ఎవరన్నా అడిగితే అన్నేలాంటి వాడివని చెప్పేస్తా. అన్నే. సో రాజేష్, సిరి స్కైప్ ఇంటర్వ్యూస్ అన్నీ క్లియర్ చేసింది. నేనే తీసుకున్నాను. షీ డిడ్ అన్ ఇంప్రెసివ్ జాబ్. ఇప్పుడు ఇంటర్వ్యూస్ టు జాయిన్ యువర్ టీమ్ కాబట్టి ప్లీజ్ ప్రొసీడ్ విత్ ది టెక్నికల్ క్వశ్చన్స్ రాజేష్. నో సార్. వాట్? అంటే అది తను ఆల్రెడీ స్కైప్ ఇంటర్వ్యూ అన్నీ క్లియర్ చేసింది. పైగా చేసింది ఎవరు? మీరు. మీకంటే గొప్ప క్వశ్చన్స్ నేనేం అడగలను చెప్పండి. అంటే అది కూడా కరెక్టే అనుకో, కానీ అలా అయితే ఇంటర్వ్యూ తీసుకోవడమే వేస్ట్ కదా. ఏమంటావు రాజగోపాల్? అవును సార్. నాట్ రియలీ సార్. ఇక్కడ మన ఆఫీస్లో నా టీంలో వర్క్ చేయాలంటే టెక్నికల్ స్కిల్సే సరిపో. దానికి ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి, ఒక యాటిట్యూడ్ ఉండాలి. లెట్స్ టెస్ట్ దట్. అంటే అప్పుడే కదా సార్ మనకు తెలుస్తుంది మన వర్క్ ఎన్విరాన్మెంట్కి తను సెట్ అవుతుందో లేదో, కరెక్టో కాదో. యా, గుడ్ ఐడియా. గో అహెడ్. యా. సో సిరి రాశి, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్? ఐఎమ్ వెరీ పేషెంట్, డిటర్మిన్డ్, డిసిప్లిన్డ్ అండ్ అ వెరీ గుడ్ టీమ్ వర్కర్. పేషెంట్.
కాల్ చేసిన ఎత్తట్లేదు. పద. ఇంత లేటా? 5 minutes కదా లేట్ అయింది, అది కూడా ట్రాఫిక్ వల్ల. మొన్న నువ్వు 2 గంటలు వెయిట్ చేయించావు, నేనేమన్నా అన్నానా? అంటే అందుకన్నా ఇప్పుడు వెయిట్ చేస్తున్నావా? కాల్స్ కూడా ఎత్తట్లేదు. దుబాయ్ మూవీ లేదు, ఏం లేదు. వస్తే బైక్ డ్రైవ్ చేస్తుంటే ఫోన్ ఎలా లిఫ్ట్ చేయలే? డిసిప్లిన్డ్ అండ్ డిటర్మైన్డ్. హలో. ఏయ్ ఏంటి ఇంకా లేగలేదా? టైం 12 అవుతుంది, లేగు. రేపు అసలే ఇంపార్టెంట్ ఎగ్జామ్, లాస్ట్ డే అయినా ప్రిపేర్ అవ్వు. బొక్కలే, ఎవడొక్కడు చూపిస్తాడు. బాయ్, గుడ్ నైట్. ఏయ్ అండ్ గుడ్ టీమ్ వర్కర్. రేపటికల్లా రికార్డ్ సబ్మిట్ చేయాలంట. సో ఈరోజు నైట్ అంతా కూర్చొని రాసేవా ప్లీజ్? లాస్ట్ టైం ఏమన్నావే? ఈ సెమిస్టర్కి నాది నువ్వు రాసి, నెక్స్ట్ సెమిస్టర్కి నీది నేను రాస్తా అన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు నీదే నాకు ఇస్తున్నావేంటి? అబ్బా ప్లీజ్, నా బుజ్జి కదా, నా బంగారం కదా, నా అన్నవరం కదా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అయినా వి షుడ్ వర్క్ యాజ్ అ టీమ్ రా. నీది నాది అనుకోకూడదు, అంతా మనది అనుకోవాలి. సర్లే, అయినా టీం అన్నాక నేను ఒక్కడనే పని చేయకూడదు, నువ్వు కూడా పని చేయాలి. నువ్వు ధోని లాంటోడివిరా. టీంలో అందరు హ్యాండ్ ఇచ్చినా కానీ నువ్వు ఒక్కడివి సింగిల్ హ్యాండెడ్ గా టీంని విన్ చేయిస్తావు. ప్రతిసారి ఇలానే పొగిడేసి క్యూట్గా మాట్లాడేసి మొత్తం నాతోనే రాయిస్తున్నావు. థ్యాంక్ యూ. అయినా తుమ్ ఫికర్ మత్ కర్నా, నెక్స్ట్ నీ అన్ని సెమిస్టర్స్ కి అన్ని రికార్డ్స్ నేనే రాస్తాను. ఒసేయ్, ఈ కాలేజ్లో ఇదే నా లాస్ట్ ఇయర్, లాస్ట్ సెమిస్టర్. నీ అవ్వ, లోకం మొత్తంలో సీనియర్తో రికార్డ్ రాయిస్తున్న ఏకైక జూనియర్వే నువ్వు. ఏం జరుగుతుంది రాజగోపాల్? ఏదో జరుగుతుంది నందగోపాల్. అవును గైస్, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? నో ఐ డోంట్ నో హర్. యూ గైస్ క్యారీ ఆన్. సో సిరి, వాట్ ఈస్ యువర్ వీక్నెస్? నాకు కొంచెం కోపం ఎక్కువ సార్. ఒక్కోసారి ఐ లాష్ అవుట్ ఎట్ పీపుల్. దానివల్లనే నేను కూడా కొన్నిసార్లు హర్ట్ అయ్యాను. అరే అర్థం చేసుకో, అండర్స్టాండ్ మీ, సమజ్నేకి కోషిష్ కరో. ఏహే, నువ్వు ఎన్ని భాషల్లో చెప్పినా నేను నేను అర్థం చేసుకోను. నువ్వేమన్నా చిన్న పిల్లోడివా? ఎన్నిసార్లు చెప్పాలా అభిజ్ఞాతో మాట్లాడొద్దని? అరే షీఈస్ జస్ట్ మై ఫ్రెండ్ రా, అంతే. అబ్బా, ఫ్రెండ్స్ ఎలా ఉంటారో మాకు తెలియదు అనుకుంటున్నావా? నీకు చెప్తుంటే అర్థం కావట్లేదు అసలు. కాంట్ యూ అండర్స్టాండ్ మీ అండ్ ట్రస్ట్ మీ? నిన్నే కాదు, ఈ భూ ప్రపంచంలో నేను కుక్కల్ని పిల్లుల్ని తప్ప ఎవ్వరిని నమ్మను, నమ్మాలనుకోను, అర్థం చేసుకోవాలనుకోను. ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుంది అసలు? సర్లే, కోపంలో ఉన్నావు, తర్వాత మాట్లాడదాం. లేదు రాజేష్, ఇట్స్ నాట్ వర్కింగ్. ఇట్స్ ఓవర్. బాయ్. చూసారా సార్, షార్ట్ టెంపర్డ్, నో అండర్స్టాండింగ్ మెంటాలిటీ. ఇలాంటి వాళ్ళు మన టీంకి సెట్ అవ్వరు సార్. పంపించేయండి సార్, టైం వేస్ట్. వెయిట్ ఐ థింక్ షీ ఈజ్ ఎ ఆనెస్ట్ పర్సన్. ఎవరైనా మీ వీక్నెస్లు ఏంటని అడిగితే జనరల్గా చెప్పరు, బట్ షీ ఓపెన్డ్ అప్. ఐ థింక్ ఇట్ టేక్స్ ఎ లాట్ టు డూ దట్. గుడ్. ఓకే, మరి ఈ వీక్నెస్ని కంట్రోల్ చేసుకోవడానికి మీరేమన్నా చేస్తున్నారా? యా, ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ సార్. ఎవ్రీ మార్నింగ్ యోగా అండ్ మెడిటేషన్ చేస్తాను. వావ్, గుడ్. సో ఒకవేళ మీరు కోపంలో ఏదైనా అనేసినా యూ కెన్ రికన్సైల్ దట్ సిచ్యువేషన్, అవునా? ఎస్ సార్, వెంటనే వెళ్ళి సారీ చెప్పేస్తాను. అసలు రెస్పాన్సిబుల్ గానే ఉంటావు. అసలు నిన్ను ప్లీజ్ సిరి. పట్టుకో. ఏంటి నా బద్దలు చెప్తుంది? నెక్స్ట్ క్వశ్చన్ నేను అడుగుతాను సార్. మీరు ఎప్పుడైనా అబద్ధాలు చెప్పారా? హ్యావ్ యూ ఎవర్ లైడ్? చెప్పండి. నో సార్, నో సార్. ఆర్ యూ ష్యూర్? ఎస్ సార్. ఎస్ సార్. వెల్, దట్స్ అ బ్యాడ్ థింగ్ ఫర్ ద కంపెనీ, రైట్? మీరు అప్లై చేసిన పొజిషన్కి సమ్టైమ్స్ యూ హ్యావ్ టు లై. ఏమంటారు సార్? యా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్, వర్క్ కంప్లీషన్కి డెడ్ లైన్ ఎల్లుండవచ్చు, బట్ రేపే లాస్ట్ డేట్ అని అబద్ధం చెప్పాలి. సో దట్ వర్క్ ఒకరోజు ముందే కంప్లీట్ అవుతుంది. సమ్టైమ్స్ మీ టీంలో నీకు ఎవరైనా పర్సనల్గా నచ్చకపోవచ్చు, బట్ స్టిల్ యూ హ్యావ్ టు స్మైల్ బిఫోర్ దమ్ అండ్ లై. పర్సనల్ ఫీలింగ్స్ ప్రొఫెషనల్ వర్క్ ఎన్విరాన్మెంట్కి ఎఫెక్ట్ అవ్వకుండా. ఈ క్వాలిటీస్ లేకుండా టీమ్ లీడ్ పొజిషన్ అంటే యా, ఎస్ సార్, ఈ మైట్ బి కరెక్ట్. అంటే ఐ మీన్
ఇప్పుడు నిజం చెప్తాను. ఐ యాక్చువల్లీ లై, ఇన్ఫ్యాక్ట్ అ లాట్. ఇందాక నేను అబద్ధాలు చెప్పను అని చెప్పింది కూడా అబద్ధమే. గెట్ ఇట్? సో యు ఆర్ సేయింగ్ దట్ మీరు అబద్ధాలు చెప్తారు. యా, టోటలీ. వెల్ దట్స్ ఆల్సో వెరీ బ్యాడ్ ఫర్ ద కంపెనీ కదా సార్. ఎస్, మీరు అబద్ధాలు చెప్పడంలో అంత ప్రొఫిషియెంట్ అయితే రేపు క్లయింట్స్తో మాట్లాడుతున్నప్పుడు అబద్ధాలు చెప్పి యూ మైట్ గివ్ దెమ్ ఫాల్స్ హోప్స్. అది మొత్తం మళ్ళీ నా మీద పడుతుంది. రేపు ఎప్పుడైనా కాల్ చేసి ఎందుకు ఆఫీస్ రాలేదంటే ఒంట్లో బాగాలేదని, అన్నయ్య పెళ్ళని, తాతయ్య సంవత్సరం అని ఈజీగా అబద్ధాలు చెప్పి పని తప్పించేసుకోవచ్చు. అప్పుడు వర్క్లోడ్ అంతా మిగతా వాళ్ళ మీద పడుతుంది. నో, ఐ డెంట్ మీన్. సార్, నో సార్, ఐ డెంట్ మీన్ దాట్. అబద్ధాలు చెప్పడం వచ్చు, కానీ ఓన్లీ రైట్ టైమ్స్లో అండ్ కంపెనీకి బెనిఫిట్ అయ్యే టైమ్స్లోనే చెప్తా అంటున్నాను. నాకెందుకు ఇది వర్కౌట్ అవ్వట్లేదు అనిపిస్తుంది. మీరేమంటారు? ఓకే, వన్ ఫైనల్ క్వశ్చన్. సిరి, వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years? సార్, దిస్ ఈజ్ అ వెరీ బిగ్ కంపెనీ. ఇక్కడ నా స్కిల్స్ అన్నీ కరెక్ట్గా యూస్ చేసే ఛాలెంజింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఐఎమ్ షూర్ దట్ దిస్ ఫర్మ్ విల్ హెల్ప్ మీ రీచ్ గ్రేట్ హైట్స్ ఇన్ మై కెరియర్. ఈ సొల్లంతా వద్దు కానీ, ఐ మీన్ ఏదో గూగుల్లో చూసి చెప్పిన ఆన్సర్లా జనరిక్గా ఉంది సార్. క్లియర్గా చెప్పండి, నెక్స్ట్ 5 yearsలో ఎక్కడ ఉంటాను అనుకుంటున్నారు? మీరున్న పొజిషన్కే రావచ్చు సార్. ఎస్, ఐ మైట్ బికమ్ మేనేజర్ ఆర్ ఈవెన్ మోర్. ఇదిగో, అన్ని కంపెనీస్లో బాస్ని కాకబట్టి ప్రమోషన్ కొట్టేయచ్చు అనుకోవద్దు. బికాస్ దాట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ హియర్. ఈ కంపెనీలో అట్లా జరగదు. ఏం సార్? యా Yeah. యా అండ్ నన్ను ఇంప్రెస్ చేయడం ఈజ్ ఇంపాసిబుల్. నాకు తెలుసు సార్, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం ఎంత కష్టమో. గైస్, సారీ సార్, ఐ మీన్ నేను ఎప్పుడూ నా స్కిల్స్ అండ్ టాలెంట్ మీదనే డిపెండ్ అవుతూ ఇక్కడ దాకా వచ్చాను. అండ్ ఐ విల్ కంటిన్యూ డూయింగ్ దాట్ టు అర్న్ ఎనీ పొజిషన్. ప్రమోషన్స్ కోసమో కెరియర్ కోసమో ఎస్ బాస్ ఓకే బాస్ అని తలూపేసి బాస్లో వేసే ప్రతి కుళ్ళు జోకులకి నవ్వే అంత కిస్సాస్ క్యారెక్టర్ కాదు నాది. హ్యావింగ్ సెడ్ దాట్, నేను ఎప్పుడూ నా స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటాను. ఇన్ఫ్యాక్ట్ టుడే ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ దాట్. ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కంప్లీటింగ్ మై మాస్టర్స్ ఇన్ డేటా సైన్స్ త్రూ అప్గ్రేడ్ ఫ్రమ్ IIIT బెంగళూరు అండ్ LJMU. అప్గ్రేడ్ అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామే కదా? ఎస్ సార్, ఇవాల్టి సిచ్యువేషన్లో మనం మన స్కిల్స్ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకోలేకపోతే కెరియర్లో స్టాగ్నెంట్ ఉండిపోతాం. సో అప్గ్రేడ్ ఈజ్ అ గ్రేట్ సొల్యూషన్ ఫర్ దాట్. ఇట్ ఆఫర్స్ వేరియస్ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ సమ్ ఆఫ్ ద మోస్ట్ టాప్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్. So from all that, I can conclude saying, I need not kiss ass, I can kick ass. ఇంప్రెసివ్. ఎస్. ఏమయ్యా రాజేష్, ఇదేగా నువ్వు కోరుకున్న కాన్ఫిడెన్స్? యా సార్. వీళ్ళేంట్రా బాబు ఇంప్రెస్ అయిపోతున్నారు. నేనేదో ఒకటి చేయాలి. ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ యూ? Yeah, when can I receive my offer letter? సచ్ ఎ కాన్ఫిడెంట్ గర్ల్. సరే, ప్రమోషన్ వచ్చిందని అనుకుందాం. 5 years తర్వాత ఆ సైడ్న కాకుండా ఈ సైడ్ ఆఫ్ ద టేబుల్ కూర్చున్నారనే అనుకుందాం. బట్ ఐ వాంట్ ఆస్క్ యూ వన్ థింగ్. హౌ గుడ్ ఆర్ యూ అట్ లీడింగ్ ఎ టీమ్? ఫర్ ఎగ్జాంపుల్, మీరు లీడ్ చేస్తున్న టీంలో చాలా గొడవలు ఉండొచ్చు. అది కామన్. హౌ విల్ యూ హ్యాండిల్ దట్? లెట్స్ సే మీరు లీడ్ చేస్తున్న టీంలో ఒక సీనియర్ ఎంప్లాయీ ఉన్నాడు. వాడొక జూనియర్ అమ్మాయితో రిలేషన్షిప్లోకి వెళ్ళొచ్చు. ఆఫీస్ రొమాన్స్ అండ్ ఆల్. కొన్ని రోజులు అయ్యాక వాళ్ళ టీంలో ఒక కొత్త అమ్మాయి జాయిన్ అయింది. అమ్మాయి కొత్త కాబట్టి వాడు ఆబ్వియస్లీ ట్రైన్ చేయాల్సి వస్తుంది. అది చూసి వాడు గర్ల్ ఫ్రెండ్ హర్ట్ అయ్యి బ్రేకప్ చెప్పేసింది. దానికి వాడు హర్ట్ అయ్యాడు. అంటే వాడికి ఎమోషన్స్ ఉంటాయి కదా. సో యాజ్ అ టీమ్ లీడర్గా అది నీ టీమ్ పర్ఫార్మెన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తావు? I will try to find the root cause of the problem and solve it as peacefully as I can. ఈ గూగుల్ సెర్చ్ ఆన్సర్లే వద్దమ్మా. ఓకే సార్, ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ముందు మాట్లాడతా. కానీ ఆ అబ్బాయి తప్పేం లేదు కదా. అందుకే ఆ అబ్బాయితో మాట్లాడతా సార్. తప్పు లేదు కాబట్టి అర్థం చేసుకుంటాడు. ప్రేమ ఉంటే క్షమిస్తాడు. క్షమించాలంటే ముందు అమ్మాయి వచ్చి సారీ చెప్పాలి కదా. సారీ చెప్పడానికి సిగ్గుపడి ఆగిపోయి ఉండొచ్చు కదా. ఆ అబ్బాయిని ఎలా ఫేస్ చేయాలో తెలియక దూరం అయిపోయి ఉండొచ్చు కదా సార్. ఒకవేళ ఆ అబ్బాయి ఫేస్ టు ఫేస్ వస్తే ఖచ్చితంగా తనే సారీ చెప్తుంది.
గాయస్ ఎస్ సార్ ఐఎమ్ డన్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నో నో. యూ మే లీవ్ నౌ. విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ. షీఈ్ అ గ్రేట్ క్యాండిడేట్ సార్. మన కంపెనీకి పర్ఫెక్ట్. షీ కెన్ హ్యాండిల్ ప్రెషర్. ఇప్పుడే చూసారు కదా హౌ షీ డిడ్ ఇన్ స్ట్రెస్ Yeah. ఇంటర్వ్యూ. ఓకే చేసేయండి. జస్ట్ గివ్ మీ ఎ మినిట్. ఐ విల్ బి బ్యాక్. ఏం జరిగింది రాజగోపాల్? ఏదో జరిగింది నందగోపాల్. Hi Hey guys, guys, hope you like this video. Just like Siri, you too can kick ass in your next job interview. Yes, just go to the link in the description, check out upgrad.com and download the app. With Upgrad, you can explore various online programs in MBA, data science, and many more to gain specialized professional skills. So, if you like this video, please like, share, comment and And subscribe subscribe to to Chai Chai Biscuit. Biscuit.